Welcome, Hi, Thirumala madam. masters. Yes. Hi, masters. God evening to all. Good evening. Yes. Masters, మనము జీసస్ ద క్రిస్ట్ ద లైఫ్ ఆఫ్ ఎ మాస్టర్ ఈ బుక్ నిన్న మనము 12వ తారీఖు డిసెంబర్ 23 స్టార్ట్ చేసాం మాస్టర్. ఈరోజు సెకండ్ డే. నిన్న మనం ఎక్కడైతే స్టాప్ అయ్యామో ఆ పేరా నుంచి మళ్ళీ మనం స్టార్ట్ చేస్తాం మాస్టర్. We love him because he was a brave man. We love him because he was a brave man. We idolize him because he does what we could not do, what we could hope we could do, but most people could never do because their greatest fear is death. The greatest fear is death, and that can be the death of an image, the death of a relationship, the death of a family, the loss of economic support. Death is a fearful thing. The loss of youth, the loss of beauty, the loss of limbs. And if you take all of those and find what is the common denominator, it is loss, it is death. మనకి నిన్న మనం అంతా కూడా జీసస్ ది స్టార్టింగ్ కూడా మనం చెప్పుకున్నాం మాస్టర్. ఎందుకు మీరందరూ కూడా జీసస్ ఒక గ్రేట్ మ్యాను, నువ్వు ఎందుకు కాదు అని మనల్ని రామ్తా క్వశ్చన్ వేస్తున్నారు. మనం అందరం కూడా ప్రేమిస్తున్నాము. ఎందుకు? జీసస్ ఒక ధైర్యం కలవాడు. ఆయన ప్రతి ఒక్కటి కూడా ప్రజలందరి ముందు కూడా తను డెమాన్స్ట్రేషన్ లో ఎలా చేయడానికి వచ్చాడో అలా జీవించి చూపిస్తాడు అనమాట. ఆయన అందరి ముందు కూడా క్రిస్ట్ తన ఎలా జీవించి ఒక మాస్టర్, లైఫ్ ఆఫ్ ఏ మాస్టర్, ఆయన ఎలా జీవించాలనుకొని ఈ జీవితాన్ని తీసుకొని వచ్చాడో అలాగే ఇక్కడ జీవించి చూపిస్తాడు. అదే ఒకే జన్మలో ఒకే టైం లైన్ లో. సో ఇక్కడ ఆయన అలా జీవించాడు, కానీ మీరు ఎందుకు జీవించట్లేదు అలా అని చెప్పేసి రామ్తా మనల్ని క్వశ్చన్ చేస్తున్నారు. ఎందుకు ఆయన జీవించాడు? వి లవ్ హిమ్, మనం ప్రేమిస్తున్నాము ఆయన్ని. అండ్ హీ వాజ్ ఎ బ్రేవ్ మ్యాన్. వి ఐడలైజ్, ఆయన్ని మనం పూజిస్తున్నాము, ఆరాధిస్తున్నాము. బికాజ్ ఎందుకంటే హీ డస్ వాట్ హీ కుడ్ నాట్ డూ, వాట్ వీ వుడ్ హోప్ వీ కుడ్ డూ, బట్ మోస్ట్ పీపుల్ కుడ్ నెవర్ డూ. ఇప్పటికీ కూడా అంటే మనం ఏదైతే చేయలేకపోతున్నామో, మనం చేయలేనిది ఆయన జీసస్ తను ఏదైతే తెలుసుకున్నాడు అంటే తను మనుష్య కుమారుడుగాను దైవ కుమారుడుగాను తను ఒకే టైం లైన్ లో జీవించి అందరి ముందు చూపించాడు. ఆయన అదే సత్యంగా అద్భుతంగా జీవించాడు, అదే సత్యంగా ఆయన జీవించి చూపించాడు. అందుకే అందరూ కూడా జీసస్ అంటే ఐడలైజ్, ఆరాధన భావము. జీసస్సే దేవుడు. మనకి అది మనకు అవకాశం లేదు, మనం అంత అద్భుతంగా జీవించము, మనం కేవలం మానవ మాత్రులమే. అలా జీవించటం కేవలం జీసస్ కు మాత్రమే కుదురుతుంది అనే ఒక అభిప్రాయాన్ని మనము పెట్టేసుకోవటం వల్ల అలాగే జరుగుతుంది. అండ్ వీ వుడ్ హోప్ వీ కుడ్ డూ, బట్ మోస్ట్ పీపుల్ కుడ్ నెవర్ డూ. చాలా మంది కూడా అసలు ఎప్పటికీ కూడా వాళ్ళు ఇలాగే చెప్తూ ఉంటారు, ఇలాగే ఆలోచిస్తుంటారు. బికాస్ దేర్ గ్రేటెస్ట్ ఫీర్, ఎందుకంటే భయం ఏంటి అంటే చనిపోతాము అనే భయం. గ్రేటెస్ట్ ఫియర్ ఈస్ డెత్ అనమాట. ఈస్ డెత్, అండ్ దెన్ కెన్ బి ద డెత్ ఆఫ్ అన్ ఇమేజ్, ద డెత్ ఆఫ్ ఎ రిలేషన్షిప్. ఎప్పుడైతే మనం చనిపోతామో ఈ చనిపోవటం వల్ల ఈ రిలేషన్షిప్స్ అండ్ ఈ పాత్రకు సంబంధించినవి, ఈ ఫ్యామిలీ, వీటన్నిటిని మనం ఎక్కడ వదిలేసుకొని వెళ్ళిపోతామో అనే ఒక భయం, ఆ ఇమేజ్ లో, ఆ భయంతో మనము కూరుకుపోయి ఉంటాము. అలా చనిపోవటం ఏంటి? డెత్ ఈజ్ ఎ ఫియర్ఫుల్ థింగ్, ఒక భయంకరమైన సిచ్యువేషన్ అనమాట. చనిపోవటం అనేది ఏంటి? లాస్ ఆఫ్ యూత్ అండ్ ద లాస్ ఆఫ్ బ్యూటీ అండ్ ద లాస్ ఆఫ్ లిమ్స్. అవయవ శరీర పట్టుత్వం అంతా పోయి మనము చనిపోతాము. ఈ అందము, ఈ యూత్ అంతా కూడా ఇదైపోతుంది. ఇఫ్ యు టేక్ ఆల్ ఆఫ్ దోస్ అండ్ ఫైండ్ వాట్ ఈస్ ద కామన్ డిమాండర్, ఇట్ ఈస్ ఎ డెత్. మొత్తం కూడా మనము
ఇలా చనిపోవటం అనేది జరుగుతుంది కాబట్టి మనం ఇదంతా కోల్పోతున్నాము అనే భయంకరమైన ఒక ఇదిలో ఉంటాము. అందుకే అందరూ కూడా దానికి భయపడుతూ ఉంటారు. కానీ ఈ భయం అనేది లేకుండా నన్ను ఇప్పుడు మీరందరూ కూడా సిలువ వేసిన, మేకుల ద్వారా నాకు గుచ్చి సిలువ వేసిన, క్రూసిఫై చేసినా కూడా నేను మరుక్షణంలో జీవించి చూపిస్తాను అని జీసస్ ఛాలెంజ్ చేసి ఇక్కడ నిరూపణ చేశాడు. సో అందుకనే ఆయన జీసస్ క్రైస్ట్ అనేది గాడ్ అని చెప్పేసి అందరూ చెప్తూ ఉంటారు. సో హౌ మచ్ గ్రేటర్ కుడ్ క్రిస్ట్ హ్యావ్ బీన్ దెన్? సరే, నీకంటే క్రిస్ట్ ఎంత వాటికి గొప్పవాడు, గ్రేటర్ అని ఎలా చెప్తావు నువ్వు? హౌ మచ్ గ్రేటర్ కుడ్ క్రిస్ట్ హ్యావ్ బీన్ దాన్ యు? నీకంటే ఎంత గొప్పవాడు చెప్పగలవా? హీ వాజ్ అన్ ఎంటిటీ దట్ పుట్ ఇట్ ఆల్ ఆన్ ద లైన్, ఎవ్రీథింగ్, ప్రతి దాన్ని కూడా ఈ జన్మలోనే ఆయన నిరూపణ చేసి చూపించాడు. వెన్ సమ్వన్ సేస్ టు యూ, ఎవరో ఒకళ్ళు వచ్చేసి నీతో ఏం చెప్తారంటే, ఐ విల్ గివ్ యూ యువర్ లైఫ్ ఇఫ్ యూ రిగ్రెట్ అండ్ యూ థింక్ అబౌట్ ఇట్ అండ్ ఆల్ ఐ హ్యావ్ టు డూ ఈజ్ సే ఐఎమ్ సారీ. ఒకవేళ ఎవరైనా వచ్చేసి నీ జీవితం గురించి ప్రస్తావించేసి నీకు నేను ఏదైనా హెల్ప్ చేస్తాను అన్నప్పుడు చెప్తే నువ్వు ఇంకా పూర్తిగా రిలాక్స్ అయిపోయి ఇంకా నువ్వు వాళ్ళ మీద ఆధారపడిపోతావు. ఇంకా నాకు ఎందుకు ఈ బాధ్యతలు అని చెప్పేసి నువ్వు అలా అయిపోతావా? ఒకసారి ఆలోచించు. యు థింక్ అబౌట్ ఇట్ అండ్ ఆల్ హ్యావ్ టు డూ ఇస్ సే ఐఎమ్ సారీ. ఇంకా అలా రిలాక్స్ అయిపోయిన తర్వాత, చేసిన తర్వాత అయ్యో నేను ఎందుకు చేశానని మళ్ళా ఐఎమ్ సారీ అని నువ్వు అనుకోవటం. ఆల్ ఐ హ్యావ్ టు డూ ఈజ్ ప్లీడ్, తప్పించుకోవటం అనమాట, ఆ బాధ్యత నుంచి తప్పించుకోవటము. ఈజ్ ఇఫ్ ఐఎమ్ ఇగ్నోరెంట్, నేను చేయలేకపోయినా నా అమాయకత్వంతో అని చెప్పేసి అనుకోవటం. అండ్ ఇఫ్ ఐ డూ దట్ దెన్ మై లైఫ్ విల్ బి సాల్వేజ్, అంటే ఎప్పుడు కూడా ఏదో ఒక సిచ్యువేషన్ లో నేను చేయలేకపోయాను, ఎవరో ఒకళ్ళు వచ్చి నన్ను కాపాడతారు, ఎవరో ఒకళ్ళు నాకు సాయం అందిస్తారు, ఎవరో ఒకళ్ళు వచ్చి నన్ను ఈ సిచ్యువేషన్ నుంచి పైకి లేవదీస్తారు అని నువ్వు ఒక థాట్ పెట్టుకొని, ఒక ఆలోచన పెట్టుకొని ఉండి ఎవరో ఒకళ్ళ మీద నువ్వు ఆధారపడి ఉండటం వల్ల ఇక్కడ సాల్వేజ్ అంటే ఎవరో ఒకళ్ళు వచ్చి కాపాడుతారు అని ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటున్నాం అనమాట, అంతే. బట్ ఏ గ్రేట్ మైండ్ సచ్ యాజ్ ఎ క్రిస్ట్ నోస్, కానీ క్రిస్ట్ అలా చేయలేదు. గ్రేట్ మైండ్ సచ్ యాజ్ ఎ క్రిస్ట్ నోస్ దట్ వన్స్ వి ప్రాస్టిట్యూట్ ట్రూత్ ద సబ్టైటిల్స్. అంటే సబ్టైల్స్ అంటే ఏంటి? కానీ ఇక్కడ గ్రేట్ మైండ్ కలిగిన సన్ ఆఫ్ గాడ్ అయిన జీసస్ క్రైస్ట్ ఏం చేశాడంటే తనకు తెలుసు, కానీ వన్స్ వి ప్రాసెస్డ్, ఏంటి చిన్న చిన్న అంశాలకే, చిన్న చిన్న వాటికే ఈ జీవితంలో ప్రాస్టిట్యూట్ ట్రూత్, చిన్న చిన్న వాటికే నువ్వు ప్రాస్టిట్యూట్ అంటే ఏంటి మాస్టర్స్? సారీ, వ్యభిచారం అంటే చిన్న చిన్న వాటికి నువ్వు వ్యభిచరించడం అనమాట. అంటే ఎవరో ఒకళ్ళ మీద సత్యం కోసం ఎవరో ఒకళ్ళ మీద ఆధారపడి ఉండటము. ఆఫ్ లైఫ్, ఈ జీవితం మొత్తం కూడా నువ్వు అలాగే ఆధారపడి ఉంటాము. we are ఆల్రెడీ డెడ్. అప్పుడు ఆ సిచ్యువేషన్ లో మనము ఆల్రెడీ చనిపోయిన వాళ్ళ కిందే లెక్క. అండ్ the first message when I come here was that you are God. రామ్తా ఫస్ట్ మనకి ఇచ్చిన మెసేజ్ ఏంటి? యు ఆర్ గాడ్. ఇక్కడ మనం క్లాస్ ఎంటర్ కావటం తోటి స్కూల్లో, ఆర్ఎస్సి స్కూల్లో ఏం చెప్తారంటే యు ఆర్ గాడ్ అని చెప్పేసి చెప్తారు. వెన్ ఐ కమ్ హియర్ వాజ్ దట్ యు ఆర్ గాడ్ అండ్ దట్ ద క్రిస్ట్ ఈజ్ యువర్ ఆపర్చునిటీ. మీరు జీసస్ క్రైస్ట్ ని ఆదర్శంగా తీసుకొని మీరు కూడా అలా అద్భుతంగా మీ వన్ లైఫ్ టైమ్ లోనే జీవించి చూపాలి. బట్ యు కంజ్యూర్ అప్ సమ్ సార్ట్ ఆఫ్ ఆఫుల్ డ్రెడ్. కానీ మనము ఎలా అంటే
కొంచెం భయపడిపోతున్నాం. ఆఫుల్ డ్రెడ్ అంటే విపరీతమైన భయం మనకు అలా జీవించాలంటే. ఇంపార్టెంట్ పార్ట్ ఇట్ కుడ్ బి, బట్ ఇండ్యూర్ అప్ సమ్ సార్ట్ ఆఫ్ ఆఫుల్ డ్రెడ్. అలా మనం జీవించాలి అంటే విపరీతమైన భయం మనకి. ఎందుకు అంటే ఇట్ కుడ్ బి యాజ్ నియర్ యాజ్ మాస్టరింగ్ దిస్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్, యువర్ ఇమేజ్, యువర్ బాడీ, దట్ Christ could be as near as incorporating. ఆయన అంటే జీసస్ కాబట్టి ఆయన అలా జీవితం మొత్తం అలా జీవించగలిగాడు. కానీ నేను ఎలా అలా జీవించగలను అనే ఒక భయం. ఎలా అంటే యాజ్ నియర్ యాజ్ మాస్టరింగ్ ఇంపార్టెంట్ పార్ట్. ఏంటి, ఎవరితో మనం ఇంపార్టెంట్ పార్ట్ ఉంది మనకి లైఫ్ లో? మన పాత్రతో, మన వ్యక్తిత్వంతో, అవర్ ఇమేజ్. మన పాత్రతోటి, వ్యక్తిత్వంతో, పర్సనల్ తోటి మనకి పార్ట్ అనమాట, ఇంపార్టెంట్ పార్ట్. బాడీ తత్వం, బాడీ కాన్షియస్ మైండ్ తోటి. అండ్ దట్ ఈస్ క్రిస్ట్ కుడ్ బి యాజ్ నియర్ యాజ్ ఇన్కార్పొరేటింగ్ దట్ బ్యూటిఫుల్ ట్రూత్ ఇన్ టు ఎ లివింగ్ లైట్. కానీ ఆయన ఎప్పుడు కూడా జ్ఞానంగానే జీవించాడు. లివింగ్ ఎ లైట్, ట్రూత్, బ్యూటిఫుల్ ట్రూత్ ఇన్ టు ఏ లివింగ్ లైట్. ఇట్ కుడ్ బి దట్ క్లోజ్. ఆయన చాలా దగ్గరగా, తండ్రికి దగ్గరగా జీవించి చూపించాడు. How close is that? Well, it could be as close as to say, what have got to lose? ఒకవేళ స్వయానికి దగ్గరగా, తండ్రికి దగ్గరగా నువ్వు జీవించటం స్టార్ట్ అయితే నువ్వు కోల్పోయేది ఏదైనా ఉందా? నువ్వు పొందేదే ఉంటుంది, కానీ కోల్పోవటం అంటూ లేదు. ఐ గాట్ టు లాస్, నేనేమన్నా కోల్పోతున్నానా? మేబీ ఐ విల్ గెయిన్ ఎవ్రీథింగ్. నేను ఏమీ కోల్పోను. ఐ విల్ గెయిన్ ఎవ్రీథింగ్. నేను ఏదైతే కావాలనుకుంటున్నాను ప్రతి దాన్ని కూడా నేను పొంది తీరతాను. వాట్ ఐ హ్యావ్ గాట్ టు లాస్ బై చేంజింగ్. నేను మారిపోతున్నందుకు నేను కోల్పోతున్నది ఏమీ లేదు. నేను పొందిన దానికోసం నేను కోల్పోయేదంటూ ఏమీ లేదు. వాట్ హ్యావ్ ఐ గాట్ టు లాస్ టు గివ్ అప్ మై superficial ignorance. What I have got to lost to give up my, నేను నా మూఢనమ్మకాలను, నా ఇగ్నోరెన్స్, అమాయకత్వాన్ని, వీటన్నిటినీ నేను వదిలివేసితే నేను పొందేదే ఉంటుంది తప్పితే పోగొట్టుకునేదంటూ ఏమీ ఉండదు. ఐ గాట్ టు లాస్ట్ టు గివ్ అప్ మై సూపర్ఫిషియల్ ఇగ్నోరెన్స్. అమాయకత్వాన్ని, మూఢనమ్మకాలని నేను వదిలిపెట్టేయటమే. మేబీ వాట్ ఐ గెయిన్ ఈజ్ నాలెడ్జ్. ఓకే వదిలిపెట్టేసినాక వాట్ ఐ గెయిన్, నాలెడ్జ్ని పెంపొందించుకుంటున్నాను. ఏం పెంపొందించుకున్నా? వాట్ ఐ గెయిన్ ఈజ్, వాటన్నిటినీ నేను వదిలివేసిన తర్వాత నేను నా జ్ఞానాన్ని పెంపొందించుకుంటున్నాను. అండ్ ఫ్రీడమ్, స్వేచ్ఛని, జ్ఞానాన్ని, స్వేచ్ఛని. ఐ గెయిన్ knowledge and freedom. But then your mind goes to work and says yes. ఎప్పుడైతే నువ్వు ఈ జ్ఞానాన్ని నేర్చుకొని ఆ జ్ఞానంగా జీవించడం స్టార్ట్ అవుతుందో అప్పుడు నీ మైండ్ ఏమని చెప్తుంది? నీ మైండ్ కూడా అలాగే ఆ వేలో యువర్ మైండ్ గోస్ టు వర్క్ అండ్ సేస్ ఎస్ అని చెప్తుంది నీ మైండ్. బట్ ఇఫ్ యు గివ్ దట్ అప్, హియర్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్. ఇప్పుడు అక్కడి నుంచి నీకు కలిగే పరిణామాలు, చేంజెస్ ఏంటి అంటే, నౌ వి నో వై క్రిస్ట్ వర్ సో రేర్. ఇప్పుడు మనం ఇంకా క్రిస్ట్ అలా ఎందుకు అంత త్వరగా ఆయన ఇదయ్యాడని మనం ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తాం తెలుసుకోవడానికి. ఎందుకంటే బికాస్ దే గేవ్ ఇట్ ఆల్ అప్ వెన్ యు ఆర్ విల్లింగ్ టు డై. అంటే ఆయన, జీసస్ క్రైస్ట్, తను అమరత్వాన్ని పొందాడు స్వశరీరంతో. ఆయన ఏంటంటే పునరుద్ధానం, రిజరెక్షన్ అని చేసి చూపించాడు. కానీ ఎందుకు? ఆయన అది నమ్మాడు కాబట్టి. కానీ ఇక్కడ నువ్వు ఏది నమ్మాలి? బికాస్ దే గేవ్ ఇట్ ఆల్ అప్ వెన్ యు ఆర్ విల్లింగ్ టు డై. నువ్వు ఎప్పుడైతే చనిపోతాను అని నువ్వు నమ్ముతున్నావో, వాట్ యు నో, దట్ ఈస్ ద మూమెంట్ యు ఆర్ ట్రూలీ ద మోస్ట్ అలైవ్. కానీ చనిపోయిన తర్వాతే మోస్ట్లీ ట్రూలీ యు అలైవ్. చనిపోయిన తర్వాతే నిజంగా నువ్వు
బతికినట్టు అర్థం ఇక్కడ. ఎందుకంటే అప్పటిదాకా చచ్చిపోతాను అనే భయంతో నువ్వు ఇదైపోయావు, కానీ చనిపోయిన తర్వాత మాత్రమే నిజంగా నువ్వు మోస్ట్ అలైవ్ ట్రూలీ తెలుసుకున్న జ్ఞానం కోసం మరణించడానికి సిద్ధపడతావో అప్పుడే నువ్వు జీవించి ఉన్నట్టు. నువ్వు ఇప్పటిదాకా ఆ జ్ఞానం కోసం పరితపన చెందావు, మారాలి అని చెప్పేసి నువ్వు అనుకున్నావు. కానీ ఎప్పుడైతే నువ్వు తెలుసుకున్న జ్ఞానం కోసం మరణించటానికైనా సిద్ధపడతావో అప్పుడే నువ్వు జీవించి ఉన్నట్టు. అప్పటిదాకా నువ్వు మరణించినట్టే లెక్క. మోస్ట్ అలా దిస్ టీచింగ్ దట్ ఐ డిడ్ దిస్ ఈస్టర్ సండే రియల్లీ కిక్కడ్. ఈ రోజు ఈ టీచింగ్ ఈ ఈస్టర్ సండే రోజు స్టార్ట్ చేశాను కదా, ఎలా ఉంది అంటే కిక్కడ్ ఎలా టుగెదర్ ఈ మూమెంట్ లో మనం అందరం ఇక్కడ కలిసి స్టార్ట్ చేస్తే, దిస్ స్కూల్ ఆఫ్ ఇన్ దిస్ క్వార్టర్స్, ఇట్ వాజ్ ఏ బ్యూటిఫుల్ అన్ఫర్గెటబుల్ మార్నింగ్, ఇట్ వాజ్ హాంటింగ్. ఎప్పుడు అంటే అక్కడ కొన్ని రోజులు హాలిడేస్ ఇవ్వబడుతున్నాయి కదా, హాలిడేస్ ఇస్తే ఎప్పుడు మళ్ళా ఇది రీఓపెన్ అవుతుందా, ఈ నాలెడ్జ్ మళ్ళా ఎప్పుడు చెప్పాలా అని హాంటింగ్ వెంటాడుతూ ఉందంట. ద ఆబ్జెక్ట్ ఆఫ్ ద టీచింగ్ వాస్ టు సే దట్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ need not ever worship a mental idea or indeed a mental dream again. The Christ is not to be worshipped. ఇక్కడ జీసస్ క్రిస్ట్ ఒక్కడే కాదు, అండ్ an ideal but as an ideal అంటే నువ్వు యు నీడ్ నాట్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ ద టీచింగ్. అసలు ఈ టీచింగ్ యొక్క ఆబ్జెక్ట్ ఏంటి అంటే was to say that every one of you need not ever worship. ప్రతి ఒక్కళ్ళు కూడా విగ్రహంగా మీరు ఎలా అయితే ఆరాధిస్తూ ఉంటారో, విగ్రహారాధన చేస్తూ ఉంటారో, ఇండీడ్ ఏ మెంటల్ డ్రీమ్ అగైన్, ద క్రిస్ట్ ఈజ్ నాట్ టు బి వర్షిప్డ్. అండ్ ఆయన్ని విగ్రహంగా మీరు పూజించిన అవసరం లేదు, ఆదర్శంగా తీసుకొని మీరు జీవించాలి. అండ్ ఐడల్ బట్ యాజ్ అన్ ఐడల్ టు బి లవ్డ్ అండ్ అడ్మైర్ అండ్ ఇన్స్పైర్డ్ బై. ఎందుకంటే ఎప్పటికప్పుడు కూడా తన జీవితాన్ని, జీసస్ క్రిస్ట్ యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని మీరు ఆవేలో జీవించండి తప్పితే మళ్ళా ఆయన గురించి విగ్రహాలు అవి పెట్టి మీరు చేయవద్దు. ద గ్రేటెస్ట్ బీయింగ్ దట్ లివ్స్ విత్ ఇన్ యూ, ద గ్రేటెస్ట్ బీయింగ్, అద్భుతమైన దివ్యమైన మీ లోపలే బీయింగ్, గ్రేటెస్ట్ బీయింగ్ దట్ లివ్స్ విత్ ఇన్ యూ, మీ లోపలే ఉన్నాడు కదా. ద గ్రేటెస్ట్ బీయింగ్ దట్ లివ్స్ విత్ ఇన్ యూ, మీ లోపలే ఉన్నాడు కదా. ప్రతిరోజు నిత్యం మనం చెప్పుకుంటున్నది ఇదే కదా, ఆ తండ్రి మీ లోపలే ఉన్నాడు. ఈజ్ ద వన్ దట్ ఈస్ ద సన్ ఆర్ ద డాటర్ ఆఫ్ ద లివింగ్ గాడ్. ఎవరైతే ఇలా లివింగ్ గాడ్ లాగా, ప్రతి ఒక్కరు కూడా లివింగ్ గాడ్ లాగా, జీసస్ లాగా జీవించి చూపాలి. అండ్ హూ ఈజ్ ద లివింగ్ గాడ్? లివింగ్ గాడ్ అంటే ఎవరు? హూ ఈజ్ ద లివింగ్ గాడ్? యువర్ హోలీ స్పిరిట్. యువర్ హోలీ స్పిరిట్ అంటే నువ్వే, నీ స్వయమే. Who is the living God? Your Holy Spirit. It is really the fundamental that holds your whole reality together. ఇది ఫండమెంటల్, నీ మూలం ఇది అన్నమాట. నువ్వు ఇది కనుక నువ్వు పట్టుకున్నట్టయితే నీ హోల్ రియాలిటీ మొత్తం, నువ్వు గనక ఇది పట్టుకుంటే ఈ రియాలిటీ అంతా కూడా నీకు అంది వస్తుంది. నువ్వు ఏదైతే కోరుకుంటున్నావు అది నీకు అందుబాటులోకి వచ్చి తీరుతుంది. బట్ వీ హ్యావ్ ఎ ప్రాబ్లం ఇన్ మాస్టరీ. కానీ మనకి ఇది నేర్చుకోవాలి అంటే ఒక సమస్య ఇక్కడ ఉంది. వీ హ్యావ్ ఎ ప్రాబ్లం ఇన్ మాస్టరీ. వీ డూ. అండ్ ద ప్రాబ్లమ్ ఈస్ దట్ యు థింక్ యు ఆర్ గోయింగ్ టు లాస్ వెన్ యు చేంజ్. కానీ ఏంటి ఆ ప్రాబ్లం అంటే, ఆ సమస్య ఏంటి అంటే, అమ్మమ్మో నేను ఇది నేర్చుకుంటే నేనేదో కోల్పోతాను అనేది ఒక సమస్య. వెన్ యు చేంజ్ యు ఆర్ గోయింగ్ టు లాస్. ఏం కోల్పోతావు? సో నౌ
యు ఆర్ గోయింగ్ టు మిస్ లైఫ్. నీ జీవితాన్ని ఏమన్నా మిస్ అయిపోతున్నావా నువ్వు ఇది నేర్చుకుంటే? మేబీ యు హ్యావ్ బీన్ మిస్సింగ్ ఇట్ ఆల్ అలాంగ్. ఇంకా మొత్తాన్ని నువ్వు ఏ జీవితం కోణంలో నువ్వు ఏదైతే కావాలనుకున్నా అది మొత్తం నీకు కోల్పోతున్నావా నువ్వు? యు హ్యావ్ బీన్ మిస్సింగ్ ఇట్ ఆల్ అలాంగ్. సో వాట్ డూ యూ సే అబౌట్ దట్? ఇది మీకు ఏం చెప్తుందంటే, ఏం తెలుసుకోవాలంటే, ఓవర్ హియర్ ఈజ్ యువర్ లైఫ్. నీ జీవితం గురించి ఇక్కడ నువ్వు తెలుసుకో. ఇక్కడ నీ జీవితంలో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరి గురించి చెప్తున్నారు. ఏమని? యువర్ ఫ్రెండ్స్, యువర్ ఎనిమీస్, నీ స్నేహితులు, నీ శత్రువులు, నీ ప్రేమికులు, నీ హస్బెండ్, నీ భార్య, నీ పిల్లలు, నీ నమ్మకాలు, నీ జ్ఞానం, యువర్ ఇగ్నోరెన్స్, నీ అమాయకత్వం, నీ ప్రెజడీస్ అండ్ యువర్ లిమిటేషన్స్, నీ పరిమితాలు, నీ అకాంప్లిష్మెంట్స్. అండ్ దెన్ రైట్ హియర్ ఈజ్ ద మెసేజ్ ఆఫ్ గాడ్. ఇవన్నీ కోల్పోతున్నావా? వీళ్ళందరినీ నువ్వు కోల్పోతున్నావా? ఓవర్ హియర్ ఈజ్ యువర్ లైఫ్. కానీ దీన్ని వీళ్ళందరికన్నా కూడా జీవితం ఇంకా అద్భుతంగా కూడా నీకు ఇక్కడ నేర్పించబడుతుంది. నువ్వు అద్భుతంగా మాస్టర్ గా ఎదగగలిగితే నీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. అండ్ దెన్ రైట్ హియర్ ఈస్ ద మెసేజ్ ఆఫ్ గాడ్, ద గ్రేట్ లైఫ్, ద వర్తి ఆఫ్ లైఫ్. నువ్వు ఎప్పుడైతే నువ్వు నీ హోలీ స్పిరిట్ ని అందుకోగలుగుతావో, నీ స్వయంతో నువ్వు కనెక్ట్ అవ్వగలుగుతావు, అప్పుడు లివింగ్ గాడ్ గా నువ్వు మూవ్ అవుతావు. అప్పుడు అండ్ దెన్ రైట్ హియర్ ఇస్ ద మెసేజ్. ఇదే కదా నీకు అద్భుతమైన మెసేజ్, ఇదే కదా. అండ్ ద గ్రేట్ లైఫ్, నీకు ఇప్పుడు ఇక్కడ ఒక గ్రేట్ లైఫ్, ఎలా? వర్తి ఆఫ్ లైఫ్, వర్తి లైఫ్, విలువైన జీవితం నీకు అందుబాటులోకి వస్తుంది, అందించబడుతుంది. హౌ డు వి దెన్ మెర్జ్? ఎట్లా జరుగుతుంది ఇక్కడ మీకు మెర్జ్ అంటే విలీనం? ఎలా మీకు జరుగుతుంది? ద టూ టుగెదర్, ఇద్దరు కలవటం వలన. ఇక్కడ ఇద్దరు ఎవరు మాస్టర్స్? స్వయం, తండ్రి తనయుడు, స్వయం వ్యక్తిత్వం, ఇద్దరి విలీనం జరగటం వలన నీకు వర్తి ఆఫ్ లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది, గ్రేట్ లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది, లివింగ్ ద గాడ్ అనేది స్టార్ట్ అవుతుంది. How do we then match the two together? Rarely, and they ever merged, because people want to worship. కానీ చాలా అరుదుగా జరుగుతుంది, ఇది చాలా అరుదుగా జరుగుతుంది. కానీ అందరూ ఏం కోరుకుంటున్నారంటే, దే ఎవర్ మెర్జ్డ్, బికాస్ పీపుల్ వాంట్ టు వర్షిప్ ఫిలాసఫికల్లీ, ఐడియల్లీ, లాఫ్టీ థింగ్, బట్ దే నెవర్ వాంట్ టు లివ్ ఇట్. వాళ్ళు ఎంత కావాలని నేర్చుకుంటున్నారు, అన్ని అద్భుతంగా చేస్తున్నారు, కానీ వాంట్ టు లివ్ ఇట్, అలా జీవించాలని అనుకోవట్లేదు. ఎందుకు అంటే, ఐ ఆమ్ గోయింగ్ టు ఆస్క్ యూ దట్ క్వశ్చన్. నేను మిమ్మల్ని ఒకే ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. ఏంటి అంటే, వై వుడ్ యు వాంట్ టు? జీవించినప్పుడు మీకు జ్ఞానం ఎందుకు? జీవించినప్పుడు జ్ఞానం ఎందుకు? నేర్చుకున్న జ్ఞానంని మీ జీవితాల్లో మీరు అప్లై చేసుకోనప్పుడు మీకు ఈ జ్ఞానం ఎందుకు? ఇది నేను అడగట్లేదు మాస్టర్, ఇక్కడ రామ్తా మనకి క్వశ్చన్ వేశారు. వై? అండ్ ఐ ఆమ్ గోయింగ్ టు ఆస్క్ యూ క్వశ్చన్, వై వుడ్ యూ వాంట్ టు డూ? ఎందుకు మీకు జీవించలేనప్పుడు? రోజు చక్కగా అద్భుతంగా నేర్చుకుంటున్నాం మాస్టర్స్. టైం ఇంకా మనం అందరం కూడా ఈ వేలోనే జీవించి తీరదాం మాస్టర్స్. ఈ వేలోనే అందరము కూడా చక్కగా జీవించి తీరదాం. యెషోవా బెన్ జోసెఫ్ హ్యాడ్ ఏ వైఫ్. మాస్టర్స్ మీకు తెలుసా, జీసస్ క్రైస్ట్ కి హ్యాడ్ ఏ వైఫ్, భార్య ఉంది. హీ న్యూ వాట్ ఈస్ వాస్ టు మేక్ లవ్ ది ఉమెన్, అండ్ హీ న్యూ వాట్ ఇట్ వాస్ టు హ్యావ్ చిల్డ్రన్. ఎందుకు ఆయనకి ఈ భార్య? హీ న్యూ, అతనికి తెలుసు, ఇట్ వాస్ టు మేక్ లవ్ టు ఏ ఉమెన్, అంటే ఈ ఒక ఉమెన్ తోటి ప్రేమ అనేది ఎందుకు అంటే, ఇట్ వాస్ టు హ్యావ్ చిల్డ్రన్.
పిల్లల కోసం. ఆయనకు భార్య ఉంది, అలాగే ఆయనకి పిల్లలు ఉన్నారు. మీకు తెలుసా? అండ్ డిడ్ దట్ సీజ్ హిజ్ మిస్సెస్? డిడ్ దట్ ఓకే, ఆయనకు భార్య ఉంది, పెళ్ళైంది, పిల్లలు ఉన్నారు. కానీ ఆయన ఇవ్వగలిగే మనందరికీ ఇచ్చే మెసేజ్ ఏమన్నా ఆపగలిగారా? ఆయనకు ఫ్యామిలీ ఉంది, మరి ఆ ఫ్యామిలీ ఆయన ఇట్లా సొసైటీలో ఇలా దైవంగా జీవించటానికి అడ్డుపడిందా? అడ్డుపడలేదు కదా. ఇక్కడ ఆయన చెప్పే మెసేజ్ అదనమాట. డిడ్ దట్ సీజ్ హిజ్ మెసేజ్? ఏమన్నా ఆపగలిగారా? ఆయన ఈ ప్రపంచానికి ఇచ్చే మెసేజ్ ని ఎవరైనా ఆపగలిగారా? నెవర్, ఎవ్వరు ఆపలేకపోయారు. హిజ్ మెసేజ్ వాజ్ ఎన్రిచ్డ్. హిజ్ మెసేజ్ వాజ్ ఎన్రిచ్. అద్భుతమైన మెసేజ్ ఏంటి? ఐ ఆమ్ సన్ ఆఫ్ గాడ్. I am son of God. Don't you think he understood people? Yes. So, what did he do that was different than you? ఎందుకు మీకు ఆయనకి ఉన్న తేడా ఏంటి? డెడ్ హీ డూ, అతను చేశాడు. డిఫరెంట్ దాన్ యూ, కానీ ఎందుకు మీకు తేడా ఉంది అంటే, వాట్ ఆర్ వి టాకింగ్ అబౌట్ హియర్? ఏం మాట్లాడుకుంటున్నాం మనం అంటే, దిస్ ఈజ్ వాట్ హీ డిడ్. The greatest teaching that was ever taught was the teaching on the mount. And he said to his people who wanted to know how to find the kingdom of heaven. ఆయన కొండ మీద ఒక ప్రసంగం చెప్పారు. ఏం చెప్పారు అంటే, ఆయన ఆ పీపుల్కి అందరికి ద గ్రేటెస్ట్ టీచింగ్ that was ever taught was the teaching on the mount. He said to his people, అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఏం చెప్పారంటే, హూ వాంటెడ్ టు నో హౌ టు ఫైండ్ ద, ఎవరైతే కింగ్డమ్ ఆఫ్ ద హెవెన్, లవ్ యువర్ నైబర్, ఎవరైతే మీరు కింగ్డమ్ ఆఫ్ హెవెన్, స్వర్గం కాంచుల కింగ్డమ్ ఆఫ్ హెవెన్ గురించి తెలుసుకోవాలనుకుంటే, లవ్ యువర్ నైబర్ యాజ్ యువర్ సెల్ఫ్. మీరు మీలో ఉన్న దైవత్వాన్ని తెలుసుకుని, మీరే కాక లవ్ యువర్ నైబర్ యాజ్ యువర్ సెల్ఫ్ అంటే, ఎదుటివారు కూడా దైవమే, నువ్వు దైవమే, ఎదుటివారు కూడా దైవమే. యువర్ నైబర్ యాజ్ యువర్ సెల్ఫ్. We could go on explain that a little bit further in this 21st century. And ప్రతి ఒక్కరు కూడా ప్రేమించబడాలి అంటే, ఆయన ప్రతి ఒక్కరిని కూడా ప్రేమించండి అని చెప్పాడు. కానీ ఇక్కడ ఏంటి, ఈ 21st సెంచరీలో లవ్ యువర్ నైబర్ యాజ్ యువర్ సెల్ఫ్ అంటే ఇక్కడ ఏం చెప్పబడింది? ఇక్కడ మనకి we could go on and explain that a little bit further in this 21st century. ఈ 21వ శతాబ్దంలో ప్రేమించటం అంటే మనకి ఇక్కడ ఏం చెప్పబడింది అంటే, ఓపెన్ సెక్సువల్ రిలేషన్షిప్స్ గురించి చెప్పబడినది. we could also say love yourself as you labor to love your partner. అంటే ఇక్కడ ప్రేమ అంటే అందరూ కూడా ఏంటంటే, ప్రేమించే వాళ్ళు ఇంకొకళ్ళు ఉన్నారు, మన పార్ట్నర్స్, లవ్, మగపిల్లలు, ఆడపిల్లలు, ఇట్లా ఎవరు వాళ్ళు లవ్ లవ్ అని ఎంపర్లాడుతూ పోతున్నారు కదా. అది ఓపెన్ సెక్సువాలిటీ గురించి, ఓపెన్ సెక్సువల్ రిలేషన్షిప్స్ గురించి పెడర్థంగా తీయబడినది. లవ్ యువర్ పార్ట్నర్. అండ్ ఐ లవ్డ్ దట్ మెసేజ్ అండ్ హీ వాజ్ నాట్ ద ఫస్ట్ టు సే ఇట్. ఎనీవన్ who was a master already knew that, and there were many masters before Yeshua ben Joseph, great ones, and there were many after him. It becomes not a singular knowingness but all knowingness. యెషోవా బెన్ జోసెఫ్ ముందు కూడా చాలా మంది మాస్టర్స్ వచ్చారు, తర్వాత కూడా చాలా మంది మాస్టర్స్ వచ్చారు, కానీ తనలాగా ఎవరు జీవించి చూపించలేదు. కాబట్టే యెషోవా బెన్ జోసెఫ్, జీసస్ క్రైస్ట్ ఎంత గొప్పవాడు, ఆయన జీవించిన జీవితం ఎంత అద్భుతమైనది, లాఫ్టియెస్ట్ లైఫ్ అని చెప్పేసి ఇక్కడ మనకి చెప్తున్నారు. అండ్ హూ సఫర్స్ ఇన్ లైఫ్, హూ సఫర్స్ ఇన్ లైఫ్, ఎవరు బాధపడుతున్నారు జీవితంలో? ఐ విల్ టెల్ యూ హూ సఫర్స్ ఇన్ లైఫ్. నేను చెప్తున్నాను ఎవరు బాధపడుతున్నారంటే, అవర్ స్పిరిట్. మనం మొన్న ఓ శుభోదయాన అనే బుక్ లో మనం చెప్పుకున్నాము, ఎవరు బాధపడుతున్నారు అంటే, ఓ శుభోదయాన
మీ ఆత్మ మీతో మాట్లాడుతుంది. నువ్వు నువ్వు పెట్టిన కష్టాలలో కూడా నేను పాలు పంచుకున్నాను, నీ దుఃఖాలలో కూడా నేను పాలు పంచుకున్నాను కదా అని చెప్పేసి నీ ఆత్మ నీతోటి పరిపర విధాలు చెప్పుకొని విలపిస్తూ ఉంటుంది. అన్నిట్లో నన్ను ఇబ్బంది పెట్టావు, కానీ ఒక్కసారన్నా నాతో నువ్వు తండ్రి తనల కలయిక జరిగి నన్ను ఆవిష్కరణ జరిపావా, నా వ్యక్తీకరణ జరిపావా అని చెప్పేసి నీ సోల్ నిన్ను అడుగుతూ ఉంటుంది. అట్లాగే హూ సఫర్స్, ఎవరు ఇక్కడ బాధపడుతున్నారు, హూ సఫర్స్ ఇన్ లైఫ్, జీవితంలో బాధపడుతున్నాం అని చెప్పేసి మీరు ఆ పొద్దుగుకులు అంటూ ఉంటారు కదా, ఇక్కడ ఎవరు బాధపడుతున్నారు? ఐ విల్ టెల్ యూ హూ సఫర్స్ ఇన్ లైఫ్. నేను మీకు చెప్తున్నాను ఎవరు బాధపడుతున్నారంటే అవర్ స్పిరిట్, మన స్పిరిట్ బాధపడుతుంది. అండ్ సఫర్స్ టు ద పెర్ఫార్మెన్స్ ఆఫ్ అవర్ బాడీ. ఎంత బాధపడుతుంది అంటే ఈ బాడీ కాన్షియస్ మైండ్ తోని ఈ పాత్ర కోసం జీవించటం కోసం, ఈ పాత్ర కోసమే జీవిస్తుంది కదా, అందుకని చెప్పి ఆ సఫరింగ్ అనేది ఎక్కువ బాధపడుతూ ఉంది. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ చెయ్యనండి నన్ను ఇంకా దట్ ఫర్దర్. నెక్స్ట్, వాట్ ఈస్ ద స్పిరిట్? ద స్పిరిట్ ఈస్ ద ఇన్విజిబుల్ వాయిస్. ద స్పిరిట్ ఈస్ ద ఇన్విజిబుల్ వాయిస్. నీ లోపలే ఉన్న నీ తండ్రి యొక్క అశరీర వాణి స్పిరిట్. ఒక్కసారి మీరు విని చూడండి. ఇట్ ఈస్ ద ఇన్విజిబుల్ నోయింగ్నెస్. ఇట్ ఈస్ ద ఇన్విజిబుల్ నోయింగ్నెస్. మీరు ఆ శరీరవాణి యొక్క తండ్రి యొక్క వాయిస్ ని తెలుసుకోండి, నోయింగ్నెస్ గా జీవించటం స్టార్ట్ చేయండి. ఇట్ ఈస్ అవర్ గ్రేట్నెస్. ఇట్ ఈస్ అవర్ గ్రేట్నెస్. అది మన యొక్క గ్రేట్నెస్. కానీ అది డెవలప్ అయిందా? లేదు. అన్డెవలప్డ్. A master does the opposite of what you do. You work to develop your social life. మాస్టర్ మాత్రమే డెవలప్ చేసుకోవడానికి చూస్తారు, కానీ యు వర్క్ టు డెవలప్ యువర్ సోషల్ లైఫ్. నువ్వు నీ సోషల్ కాన్షియస్నెస్, సామాజిక స్పృహ కోసం నువ్వు డెవలప్ అవుతున్నావు. యు వర్క్ టు డెవలప్ యువర్ బాడీస్. యు వర్క్ టు డెవలప్ యువర్ రిలేషన్షిప్, యువర్ బ్యూటీ, యువర్ ర్యాపోర్ట్. అండ్ వై? ఎందుకు ఇలా చేస్తున్నావు? You even work and labor to develop your victimization. You do. You know it is the truth. అంటే నువ్వు ఇదే సత్యం అనుకొని జీవిస్తున్నావు, ఇదే నువ్వు తెలుసుకున్నావు, ఇంతవరకే నువ్వు తెలుసుకున్నావు కాబట్టి దీనిగానే నువ్వు జీవిస్తున్నావు. అండ్ యు నో ఇట్ ఈస్ ద ట్రూత్. ఏ మాస్టర్ డస్ ద ఆపోజిట్. నువ్వు ఇలాగే జీవిస్తూ ఉన్నావు, కానీ మాస్టర్ దీనికి పూర్తి ఆపోజిట్ గా జీవించి తీరుతాడు. అదే జీసస్ క్రైస్ట్. మాస్టర్ దీనికి పూర్తిగా ఆపోజిట్ గా జీవించి చూపిస్తాడు. ఏ మాస్టర్స్ జర్నీ ఈజ్ నాట్ అబౌట్ డెవలపింగ్ ద సైకోసిస్ ఆఫ్ ద ఫిజికల్ లైఫ్. ఆయన దీనికి వ్యతిరేకంగా జీవిస్తాడు మాస్టర్స్, సైకోసిస్ గా. కానీ ఏ మాస్టర్ డస్ ద ఆపోజిట్. ఏ మాస్టర్స్ జర్నీ ఈజ్ నాట్ అబౌట్ డెవలపింగ్ సైకోసిస్. సైకోసిస్ అంటే ఇక్కడ మాస్టర్స్ సీరియస్ మెంటల్ విల్నెస్, ఫుల్ క్యారెక్టర్, అంటే పూర్తి మానసిక వ్యాధితో ఉంటాడు అనమాట. నన్ను ఎవరో మోసం చేశారు అనే ఇల్నెస్ తో ఉంటాడు, మెంటల్ అనమాట పూర్తిగా. ఆఫ్ ద ఫిజికల్ లైఫ్, పూర్తిగా ఫిజికల్ లైఫ్ మీదే ఉంటుంది అతని దృష్టి అంతా. ద మాస్టర్స్ జర్నీ ఈజ్ టు డెవలప్ ద స్పిరిచువల్ లైఫ్. కానీ మాస్టర్ యొక్క లైఫ్ మాత్రం ఆధ్యాత్మికత జీవితాన్ని ఒక కోణంలోనే ఉంటుంది. కేవలం వాళ్ళు సోల్ కనెక్టివ్ తోటే ఉంటారు, ఆ దివ్యత్వం కనెక్టివ్ తోటే జీవిస్తారు. వాట్ ఈస్ ద స్పిరిచువల్ లైఫ్? అండ్ ద స్పిరిచువల్ లైఫ్ ఈజ్ టు లివ్ ఎ లైఫ్ ఆఫ్ ఫ్లాలెస్లీ. స్పిరిచువల్ లైఫ్ అంటే ఏమిటి? ఆధ్యాత్మిక జీవితం అంటే ఏమిటి? అసలు ఇంకా ద స్పిరిచువల్ లైఫ్ ఈజ్ టు లివ్ లైఫ్ ఫ్లాలెస్లీ అంటే ఇంకా ఒక్క తప్పు కూడా చేయకుండా జీవించటమే స్పిరిచువల్ లైఫ్ అంటే. బేస్డ్ అపాన్ విచ్ ఈస్ టర్మ్డ్ ద హైయెస్ట్ కాన్సెప్ట్
ఆఫ్ వాట్ వి ఆర్. అసలు జన్మతహాగా మనం ఏదైతే అయి ఉన్నామో అదే హైయెస్ట్ కాన్సెప్ట్, అదే మనము. అండ్ వీఆర్ ట్రాన్సెండ్ జెండర్స్, ఆల్ జెండర్స్. Literally, we are talking about a life that is really decided to taking this knowingness and then making that life. That is what a master is. Master అంటే ఎవరు అంటే ఓన్లీ ఓన్లీ ఐ ఆమ్ గాడ్, ఐ ఆమ్ గాడ్ అని అనుకుని ఆ జ్ఞానంగానే జీవించి తీరుతారు మాస్టర్స్. వాళ్ళ జీవితాల్లో అలాగే జీవిస్తారు. వాళ్ళు మాత్రమే మాస్టర్స్ అంటే. దట్ ఈస్ ఎ వాట్ ఎ మాస్టర్ ఈజ్. మాస్టర్ అంటే అలా జీవించి చూపిస్తారు. టు ఎ మాస్టర్ there are not two different aspects to self, the spiritual and then the physical image. A master takes and develops the spiritual in front of the body. ఒక్కటే జీవితం, ఒకే ఒక జీవితంలో మాస్టర్స్ ఇంకా అసలు స్పిరిచువల్ జీవితాన్ని తీసుకుంటారు, కానీ ఫిజికల్ ఇమేజ్ అనేది ఎక్కడా ఉండదు. ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద బాడీ అసలు ఆ శరీర తత్వం అనేది వాళ్ళకి ఉండదు. ఓన్లీ దే డెవలప్స్. వాళ్ళు దేన్ని డెవలప్ చేసుకుంటారు? వాళ్ళ ఆధ్యాత్మిక జీవితం ఏదైతే ఉందో దానినే డెవలప్ చేసుకుంటారు. పీపుల్ హూ ఆర్ బాడీ మైండ్ కాన్షియస్నెస్ లిటరల్లీ స్టార్వ్ టు డెత్. ఎవరైతే బాడీ మైండ్ కాన్షియస్నెస్ అంటే వ్యక్తిత్వంతో, పర్సనాలిటీతో ఉంటారో లిటరల్లీ స్టార్, వాళ్ళు డే బై డే వాళ్ళు ఈ డెత్ కే దగ్గరగా వెళ్తారు. కేవలం వాళ్ళు ఎవరు అంటే 1, 2, 3 సీల్స్ మీదే ఉంటారు. మీకు ఆల్రెడీ తెలుసు కదా మాస్టర్, ఫస్ట్ సీల్ అంటే, సెకండ్ సీల్ అంటే, థర్డ్ సీల్ అంటే ఏమిటో. సో వీళ్ళు ఈ 3 సీల్స్ ఉంటే ఫస్ట్ సీల్ మీదే ఉంటారు, లేదా రెండో సీల్ మీద ఉంటారు. వీళ్ళు 4వ చైతన్య స్థితి దాకా కూడా వెళ్ళటానికి ప్రయత్నం చెయ్యరు. ఈ 1, 2, 3 స్థితులలోనే, ఈ చైతన్య స్థితులలోనే పడి కొట్టుమిట్టాడుతూ ఉంటారు. Literally starve to death and their spiritual life, because too many times the way they get partners, sexual partners అంటే ఒకటో చైతన్య స్థితి ఎంతసేపటికి కూడా సెక్సువల్ లైఫ్ కోసం, అండ్ ద వే they get to become victims in based upon a body mass and subjugation. Now that is the physical. ఇంకా వాళ్ళు ఎప్పుడు కూడా ఈ ఫిజికల్ వేలోనే ఉంటారు. అండ్ ఇట్ వర్క్స్ ఇన్ ఆల్ రియమ్స్ అండ్ ఏ స్పిరిచువల్ బీయింగ్, ఏ మాస్టర్ గోస్ ఆఫ్టర్ దట్ విచ్ దే నో. కానీ ఏ స్పిరిచువల్ పర్సన్ మాత్రం అద్భుతంగా ఎదిగి తీరతారు, ఎందుకంటే వాళ్ళు తెలుసుకున్న జ్ఞానంగానే జీవిస్తారు. ఈ నాలెడ్జ్ని అందుకుంటూ వాళ్ళు ఆహారాన్ని కూడా వాళ్ళు, కొంతమంది ఆహారాన్ని కూడా తీసుకోరు మాస్టర్స్, ఆహారాన్ని కూడా తీసుకోరు. ఆహారం అంటే వాళ్ళ దృష్టిలో ఈ జ్ఞానమే, ఈ స్పిరిచువల్ ఆధ్యాత్మిక జ్ఞానమే అని వాళ్ళు దాని మీద డిపెండ్ అయి ఉంటారు. ద డిఫరెన్స్ బిట్వీన్ యూ అండ్ యశోబా బెన్ జోసెఫ్, మనకి జీసస్ క్రిస్ట్ కి తేడా ఏంటి అంటే, ఈజ్ దట్ యశోబా బెన్ జోసెఫ్ న్యూ దట్ హీ వాస్ బోర్న్ టు బి గాడ్ and so his life was dedicated to being the son of God. జీసస్ క్రిస్ట్ కి మనకి ఉన్న తేడా ఏంటి అంటే, ఆయన తెలుసుకున్నాడు తాను ఈ జన్మ తీసుకున్నది కేవలం దైవంగా జీవించటానికి. హిజ్ లైఫ్ వాజ్ డెడికేటెడ్, ఇంకా పూర్తిగా ఈ జన్మ మొత్తము కూడా ఆయన బీయింగ్ ద సన్ ఆఫ్ గాడ్, దైవంగా ఉండటానికి. ఈవెన్ తో he was born of a man and when he was weak and acknowledged. ఒకవేళ మనుష్య కుమారుడిగా కూడా ఆయన ఉన్న స్థితిలో అప్పుడు ఆయన చాలా వీక్ గా ఉంటాను అని చెప్తున్నాడు. ఎందుకు వీక్ గా అవుతాను అంటే, ఇట్ ఈజ్ మై హ్యుమానిటీ,
నేను నా పర్సనాలిటీతో నా హ్యుమానిటీతో ఉన్నాను కాబట్టి ఐఎమ్ వీక్, ఐఎమ్ ఎఫ్రైడ్, ఐఎమ్ ఫ్రాగిల్ చెప్పేసి ఆయన చెప్తున్నాడు అనమాట. వెన్ హీ వాజ్ వీక్ హీ అక్నాలెడ్జ్ ఇట్ ఈజ్ మై హ్యుమానిటీ అండ్ ఇట్ ఈజ్ నాట్ ద ఫాదర్ విత్ ఇన్ మీ. ఇంకా హ్యుమానిటీతో ఉన్నాడు అంటే ఏమిటి అక్కడ అర్థం అంటే ఇట్ ఈజ్ నాట్ ద ఫాదర్ విత్ ఇన్ మీ, నా లోపల తండ్రి లేడు, నేను మనుష్య కుమారుడిని, ఇది నా వ్యక్తిత్వము అని చెప్పేసి సాంకేతం. వెన్ ద ఫాదర్ విత్ ఇన్ మీ ఈజ్ ద ఆల్ వైజ్ నోయింగ్ ఇంటెలిజెన్స్, సర్వము తెలిసిన దైవము. ద ఫాదర్ విత్ ఇన్ మీ, తండ్రి నాలోనే కొలువై ఉన్నాడు. ఐ ఆమ్ ద సన్ ఆఫ్ గాడ్ ఈజ్ ద ఆల్ వైజ్ నోయింగ్ ఇంటెలిజెన్స్, సర్వము తెలిసిన దైవము, ప్రాజ్ఞుడిని అని ఇక్కడ అర్థం మాస్టర్స్. ద ఈస్టర్ సండే మార్నింగ్ ఇన్ దిస్ గ్రేట్ హాల్ and under that tree in stormy weather, we truly celebrated Jesus' life and all masters' lives who choose to live the path of the master. We celebrated his resurrection, celebrated that he truly lived as the Son of God, thereby rejoiced. That is why he could put it on the line. He was a being that was gifted with the royal blood. He was an entity that had everything going for him, and he could certainly seduction and with that kind of power. But people who misuse that sort of power always end up in the most wretched lives. It works in the moment, but it will catch up with them. ఏంటి అంటే ద ఈస్టర్ సండే మార్నింగ్ ఇన్ దిస్ గ్రేట్ హాల్. ఈస్టర్ సండే అంటే జీసస్ చనిపోయిన 3వ రోజు చేసుకునేది అనుకుంటా మాస్టర్స్ ఇది ఈస్టర్ సండే. ఇన్ దిస్ గ్రేట్ హాల్ అండర్ ద ట్రీ స్టామీ వెదర్ we truly celebrated జీసస్ లైఫ్ అండ్ ఆల్ మాస్టర్స్. జీసస్ ఏ కాక ఇంకెవరెవరైతే మాస్టర్స్ ఉన్నారో వాళ్ళందరిది సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఇక్కడ. హూ చూస్ టు లివ్, ఎవరెవరైతే ఈ మార్గాన్ని, ఈ జీసస్ మాస్టర్ మార్గాన్ని ఎంచుకున్నారో వాళ్ళందరూ కూడా నేనే దైవాన్ని, నేను తండ్రి స్పృహలోనే ఉంటున్నాను అని వాళ్ళు ఇది సెలబ్రేట్ చేసుకున్నారు. హూ చూస్ టు లివ్ ద పాత్ ఆఫ్ మాస్టర్, ఎవరెవరైతే ఆ మార్గాన్ని ఎంచుకున్నారో వాళ్ళందరూ కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అలాగే రిజరెక్షన్ ని కూడా, రిజరెక్షన్ అంటే పునర్జీవించబడటం, అది రిజరెక్షన్ అంటే మళ్ళీ కూడా చనిపోయినాక 3వ రోజు మళ్ళా లేగవటము. సెలబ్రేటెడ్, ఆ రోజు ఆ ఈస్టర్ పండుగని అందుకు సెలబ్రేట్ చేసుకుంటారు. యాజ్ ద, ఎలా ఇక్కడ యాజ్ ద ట్రూలీ లివ్డ్ యాజ్ ద సన్ ఆఫ్ గాడ్ దేర్ బై రిజాయిస్, ఆయన దైవ కుమారునిగా ఉన్నాను కాబట్టి, జీవిస్తున్నాను కాబట్టి, ట్రూలీ లివ్డ్ యాజ్ ద సన్ ఆఫ్ గాడ్ అండ్ రిజాయిస్డ్, అలా దైవ కుమారుడిగా ఉన్నాను కాబట్టి ఇలా నేను మళ్ళా 3వ రోజు పునరుజ్జీవింపబడటం, దీన్ని ఈస్టర్ సండేగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. దట్ ఈజ్ వై హీ కుడ్ పుట్ ఇట్ ఆన్ ద లైఫ్. ఎందుకు ఆయన ఒకేసారి ఒకే జన్మలో పెట్టాడు అంటే హీ వాజ్ ఎ బీయింగ్ దట్ వాజ్ గిఫ్టెడ్ రాయల్ బ్లడ్, గిఫ్టెడ్ విత్ ద రాయల్ బ్లడ్. ఆయనకి ఆ జీసస్ టైంలో ఆయన ఆ రాజు, అప్పుడు ఆయన రాయల్ బ్లడ్, ఒక రాజవంశానికి సంబంధించి అక్కడ ఆ బ్లడ్ లోనే ఆయనకి అందివ్వబడింది. హీ వాజ్ ఎంటిటీ దట్ హ్యాడ్ ఎవ్రీథింగ్ గోయింగ్ ఫర్ హిమ్. అతని కోసమే అన్ని కూడా అక్కడ ఏర్పాటు చేయబడినవి, సృష్టించబడినవి. విత్ దట్ కైండ్ ఆఫ్ పవర్, విత్ దట్ కైండ్ ఆఫ్ పవర్. బట్ పీపుల్ హూ మిస్యూజ్ దట్ సార్ట్ ఆఫ్ పవర్, కానీ ఆయన కోసమే అవన్నీ ఏర్పాటు చేయబడి, కానీ కొంతమంది ఆ పవర్ ని మిస్యూజ్ చేసుకుంటారు ఎప్పుడు కూడా. ఎండ్ ఆఫ్ ద మోస్ట్ రిచ్డ్ లైఫ్, ఈ దుర్భరమైన అసహ్యకరమైన ఈ జీవితాల కోసము వీళ్ళు తండ్రిని పక్కన పెట్టేసేసి ఈ దీనికోసం, ఈ వ్యక్తిత్వం కోసమే వాళ్ళు
జీవిస్తూ ఉంటారు. ఇట్ వర్క్స్ ఇన్ ద మూమెంట్ బట్ ఇట్ విల్ క్యాచ్ అప్ విత్ దమ్. అది ఆ సిచ్యువేషన్ లోనే వాళ్ళకి అట్లా జరుగుతూ ఉంటుంది. క్యాచ్ అప్ విత్ దమ్. అండ్ జీసస్ వాజ్ అన్ ఎంటిటీ who put an aside, and the woman that he loved, his children, the throne, and had a message. The message was, in order for me to be the king of the Jews, I must first be the son of God, and so I must live my life in that refrain, and not that I am the son of my mother and my father. Everyone can be the sons and the daughters of their parents, but very few ever finally decide to say, I am the royal blood of my Holy Spirit, and this is the life that I must live. చివరికి వెళ్ళిపోయే ముందు జీసస్ ఏం చెప్పాడంటే, ఆయన వదిలేశాడు ఎవరిని, మొత్తం నేను నీ భార్య. చూడండి ఇక్కడ జీసస్ వాజ్ అన్ ఎంటిటీ, పుట్ aside the woman that loved his children. భార్యని, పిల్లల్ని, తల్లిదండ్రుల్ని అందరినీ కూడా వదిలేశాడు. ఎక్కడ? లోపల, మొత్తం తన లోపల వదిలేసి మెసేజ్ ఇచ్చాడు. ఏమని? ద మెసేజ్ వాస్, ఇన్ ఆర్డర్ టు ఫర్ మీ, అండ్ నా కోసం మీరు బాధపడవద్దు, నా కోసం మీరు జీవించవద్దు. ఇన్ ఆర్డర్ ఫర్ మీ టు బి ద కింగ్ ఆఫ్ ద జ్యూస్, ఐ మస్ట్ ఫస్ట్ బి ద సన్ ఆఫ్ గాడ్. నేను ఈ వీళ్ళకి రాజుని కాదు, ఐ ఆమ్ ద ఫస్ట్, దైవ కుమారుడిని నేను. ఐ మస్ట్ లివ్ మై లైఫ్ ఇన్ దట్ రిఫ్రైన్. నేను ఎప్పుడు కూడా నేను అలాగే జీవించాను, కానీ వ్యక్తిత్వంతో నేను జీవించలేదు. స్టాప్ యూజింగ్ రిఫ్రైన్ అండ్ నాట్, నేను యూజ్ చేసుకోలేదు. ఐ ఆమ్ ద సన్ ఆఫ్ my mother and my father. Everyone can be the sons and daughters of their parents, but very few ever finally decide to say, I am the royal blood. నేను మనిషి కుమారుడిని, వీళ్ళందరూ నాకున్నారు, కానీ అసలు వాళ్ళ గురించి ఆయన ప్రస్తావనే తీసుకురాలేదు. నేను దైవ కుమారుడిని, నా గురించి మీరెవ్వరు బాధపడవద్దు. మీరందరూ కూడా మీ తండ్రి కోసం, మీరు ఈ జ్ఞానం కోసం మీరు ఇదవండి అని చెప్పాడు తప్పితే ఆయన భార్య కోసం, పిల్లల కోసం, తల్లిదండ్రుల కోసం ఎక్కడా కూడా ఆయన చెప్పలేదు. ఎవ్రీవన్ క్యాన్ బి ద సన్స్ అండ్ డాటర్స్ ఆఫ్ దేర్ పేరెంట్స్, బట్ వెరీ ఫ్యూ. అందరూ వాళ్ళ తల్లిదండ్రులు పిల్లలే, కానీ కొంతమంది మాత్రం ఫైనల్లీ డిసైడ్ టు సే, ఐ ఆమ్ ద రాయల్ బ్లడ్ ఆఫ్ మై హోలీ స్పిరిట్. నేను నా తండ్రి, నేను నా తండ్రి. ఈ జీవితం నాకు నా తండ్రి ఇచ్చినది. సో నేను ఎలా జీవించి తీరాలి అంటే, నా తండ్రి కోసం మాత్రమే నేను జీవించి తీరాలి. ఆయన ఎలా చెప్తే నేను అలా చేయాలి. ఐ మస్ట్ లివ్, నేను అలాగే జీవించాను అని చెప్పేసి, ఐ ఆమ్ ద రాయల్ బ్లడ్ ఆఫ్ మై హోలీ స్పిరిట్, అండ్ దిస్ ఈస్ ద లైఫ్ దట్ ఐ మస్ట్ లివ్. ఆ హోలీ స్పిరిట్ యొక్క రక్తాన్ని, ఇదే నా జీవితం. సో నేను అలాగే జీవించాను, కాబట్టి మీరు కూడా అలాగే జీవించండి అని చెప్పేసి జీసస్ చెప్పాడు. ఇది మాస్టర్స్, ఈ చాప్టర్, ఫస్ట్ చాప్టర్ మనకి కంప్లీట్ అయిపోయింది. ఎస్ మాస్టర్స్, రేపు సెకండ్ చాప్టర్ లోకి వెళ్ళాము. సెకండ్ లెసన్ లోకి, లవ్ హూ యు ఆర్ ఫస్ట్. ఫస్ట్ అసలు నువ్వు ఎవరు, నిన్ను నువ్వు ప్రేమించు అనేది సెకండ్ చాప్టర్ మాస్టర్. రేపు స్టార్ట్ చేసుకున్నాము. హై మాస్టర్స్, అర్థమైంది